మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. నూట 34వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. వారు ఏదైతే దూరదృష్టితోని మరి ప్రజలందరూ కూడా సమానత్వం సాధించాలన్న ఆలోచనతో రచించినటువంటి రాజ్యాంగం ఇంతవరకు ఒక చిన్న సవరణ కూడా లేకుండా మరి ఇంకా అమలు చేస్తూ ఉన్నామంటే వారి అంటే అందరూ కూడా రిజర్వేషన్కి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సమానత్వం సాధించాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారు చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశాభివృద్ధి చెందుతుంది అని చెప్పడం రాజ్యాంగంలో రచించడం వల్ల మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగినామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వారు అంటే రాజకీయ ప్రజాస్వామ్యమే కాకుండా సామాజిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలి అని ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు మరి అందరివాడు బలహీన వర్గాలకు సంబంధించి వారు చేసినటువంటి ప్రయత్నం ఆర్థిక రాజకీయ ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా మరి మహిళలకు కూడా వారు ఇచ్చినటువంటి అవకాశం ద్వారానే ఈరోజు ఎంతోమంది రాజకీయం కూడా ముందుకు రావడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారు కూడా మరి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్ళడం జరుగుతోంది. అందుకనే మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి సచివాలయానికి కూడా మరి బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని కూడా పేరు పెట్టడం జరిగింది. మరి ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మన రాష్ట్రం నడిబొడ్డు పైన కూడా మనం పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కూడా మరి అంబేద్కర్ ఆలోచనతో వారు 10 లక్షల రూపాయల మరి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ఒక 125 అడుగులకు సంబంధించినటువంటి అంబేద్కర్ యొక్క ఏదైతే మ్యూజియం ఉందో అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూస్తారన్న ఆలోచనతో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా కళ్ళకు కనపడేటట్టు పెట్టే విధంగా ఉన్నటువంటి ఆ ఒక మ్యూజియం చిన్న రీల్ కూడా దాంట్లో వేయడం జరుగుతుంది. దాన్ని కూడా బంద్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటు లేకుండా దానికి తాళాలు వేసి పెట్టడం జరిగింది. మరి మొన్నటి నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అన్నతోనే ఈరోజు మళ్ళీ లాస్ట్ టైం అయితే అసలు ఏనేలేదు. లాస్ట్ టైం కూడా అంబేద్కర్ జయంతికి అసలు తాళాలు కూడా తీయలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.